టీఎస్టీజీ పాలిసెట్ 2024 సంబంధించి ఫైనల్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్ ఇచ్చే సరైన విధానం చూడబోతా ఉన్నాము. అసలు ఎన్ని వెబ్ ఆప్షన్స్ తో సీటు వస్తుంది, అదే విధంగా వెబ్ ఆప్షన్ అనేది ఏ విధంగా ప్రియారిటీ వైజ్ గా గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, స్టూడెంట్స్ కి ఎంత ర్యాంక్ ఉంటే ఏ కాలేజ్ సీటు వస్తుంది, అదే విధంగా మీ ర్యాంక్ తగ్గట్ల ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, కంప్లీట్ గా వెబ్ ఆప్షన్ ప్రతి చూడబోతా ఉన్నాం. మీకు ఫైనల్ ఫేజ్ లో సీట్ రావాలంటే ఏ విధంగా ఇవ్వాలని కూడా ముందుగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ చూడండి. అదే విధంగా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది గైస్. ఎందుకంటే స్కిప్ చేసిన అయితే మీకు అయితే కొంచెం పాయింట్స్ అయితే అర్థం కావు కాబట్టి చెప్తా ఉన్నాను. ఓకే, అండర్స్టాండ్ చేసుకొని కంప్లీట్ గా చూడండి. ఓకే, ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైతే టీజీ పాలసీ వెబ్ ఆప్షన్కి వచ్చేసి మీ యొక్క లాగిన్ ఐడి ఎంటర్ చేసి నేనైతే వెబ్ ఆప్షన్ ప్రాసెస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ముందుగా 3 స్టెప్స్ ఫాలో కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ర్యాంక్ ఎంత వచ్చింది అయితే చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 30K ర్యాంక్ వచ్చింది. 30K ర్యాంక్ సంబంధించి ఇక్కడ ఏం కాలేజీలో మీకు ఆల్రెడీ తెలిసింది. తెలియకపోతే ఏం చేస్తే చూడండి, ఇక్కడ ఏదైతే చూడండి టీజీ పాలసీ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఇక్కడ మనకు ఫైనల్ ఫేస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. రాగానే మళ్ళీ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మొత్తం ఉంటుంది అనమాట. కేటగిరీ వైజ్ గా ఏ బ్రాంచ్ సీటు వచ్చింది, అదే విధంగా ఏ కాలేజ్ సీటు వచ్చింది, స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ ఉంది, మీకు ఎంత ర్యాంక్ ఉంది కూడా ఈ యొక్క పీడిఎఫ్లో అయితే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే మీ ర్యాంక్ ఎంత వచ్చింది దాన్ని బట్టి మీరు అయితే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వండి. అదే విధంగా మరి ఎన్ని కాలేజ్కి వెబ్ ఆప్షన్ స్టూడెంట్కి ఒక డౌట్ ఉంది, మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో మీకు మంచి కాలేజ్ సీట్లు ఉన్నాయి, కానీ దాదాపు ఒక 30 నుంచి 40 కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వండి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీటు లేదు. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి సెకండ్ ఫేజ్లో మంచి బ్రాంచ్ కానీ మంచి కాలేజ్ రాకపోయినా కానీ మీరు కూడా సేమ్ ఈ విధంగానే 30 నుంచి 40 కాలేజ్ ఇవ్వండి. అదేవిధంగా ఫస్ట్ ఏ విధంగా ఇస్తారంటే ప్రియారిటీ వైజ్ అంటాం. ప్రియారిటీ వైజ్ ఏ విధంగా అంటే మనకు టాప్లెస్ ఏవి అయితే ఉంటాయో అవి ఇవ్వండి. అదేవిధంగా మళ్ళీ ప్రియారిటీ వైజ్గా ఇది ఇంకో ప్రాసెస్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే మీరు ముందు ఏ బ్రాంచ్కి మీకు బాగా ఇష్టం ఉంది, లైక్ సిఎస్సి కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఈసీఈ కావచ్చు. ఓకే, ఫస్ట్ మీరు ఏ బ్రాంచ్ ఇష్టం ఉంటుందో ఆ బ్రాంచ్కి అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే 30 కాలేజ్కి వెబ్ ఆప్షన్ ఇస్తారు కదా, 30 కాలేజ్కి మీరు ఒకటే వెబ్ ఆప్షన్ అయితే ఫస్ట్ ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ ఆ 30 కాలేజ్కి మళ్ళీ సెకండ్ ప్రియారిటీ. లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ ప్రియారిటీ మీరు సిఎస్కి ఇచ్చారనుకోండి, సెకండ్ ప్రియారిటీ వచ్చేసి మీకు ఈసీ ఇస్తుంది అనుకోండి, ఈసీ కూడా ఫస్ట్ అయితే సిఎస్ ఇచ్చేయండి 30 కాలేజ్. తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఈసీ ఇచ్చేసేయండి 30 కాలేజ్. ఈ విధంగానే 30 ఇట్లనే ఇచ్చిన మీకు ఎంత అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 బ్రాంచ్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, మనకి ఇక్కడ 120 వెబ్ ఆప్షన్ అవుతాయి. 120 వెబ్ ఆప్షన్ అయితే మీకు మీ ర్యాంక్ మ్యాచ్ అవుతుంది, మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే లైక్ టాప్ కాలేజ్కి ఫస్ట్ ఇవ్వండి వెబ్ ఆప్షన్స్. అదేవిధంగా మీ ర్యాంక్ ఎంత ఉంది, మీ ర్యాంక్ బట్టి దానికి స్టెప్ బై స్టెప్ అయితే వెబ్ ఆప్షన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే స్టూడెంట్స్ కూడా ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, అమౌంట్ కట్టాం, అదేవిధంగా మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీటు వస్తే మళ్ళీ అమౌంట్ కట్టాలని కూడా, అది కూడా ఒక క్లారిఫికేషన్ కూడా చేస్తాను మన ఛానల్లో. ముందుగా ఇంకెవరైనా సప్లై అయిపోతే వెంటనే సప్లై చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే కంప్లీట్గా వస్తూ ఉంటాయి మీరు కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, నేనైతే ప్రియారిటీగా చెప్పాను. అదేవిధంగా నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఇవ్వండి గైస్. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైనా భావిస్తున్నాను. ఇన్ కేసు అర్థం కాకపోతే వెంటనే ఒకసారి కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. మీ ర్యాంక్ ఎంత ఉంది, అదేవిధంగా మీకు ప్రీవియస్గా మీకు ఫస్ట్ వీడియో సీటు వచ్చిందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.